వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఇక కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు వారు కూడా ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. సరే, పార్టీలో అంతర్గతంగా ఒక వ్యక్తిని క్రమశిక్షణ రాహిత్యంగా చర్యలు తీసుకున్నారు అంటే ఎస్ అనుకుంటారంటే అనుకోవచ్చు. సరే, ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తిని సరే పిలిపించి మాట్లాడటమా, లేకపోతే ఇంకోటో చేయటమా, లేదు పార్టీకి అగైనెస్ట్గా పనిచేస్తున్నాడు అనే విషయం పక్కన పెడితే, పార్టీ యొక్క ఫెయిల్యూర్ కావచ్చు, పరిపాలనలో ఉన్నటువంటి లొసుగులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ దూరదృష్టిని తీన్మార్ మల్లన్న బయట పెడుతున్నాడు, ప్రతిపక్షాల కన్నా ఎక్కువ అవకాశం ఇచ్చి అతనికన్నా ఎక్కువ డిఫీట్ చేస్తున్నాడు అనేటువంటి రీతిలోనే కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందని చెప్పి పొలిటికల్గా దీన్ని ఎలా చూడాలంటారు అసలు? గుడ్ ఈవినింగ్ ఎన్ఎస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. అంటే మురళి గారు, నేను ఏంటంటే ఇక్కడ చెప్పేది రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కాంగ్రెస్ పార్టీ విధానం, ఒకటి తీన్మార్ మల్లన్న విధానం. తీన్మార్ మల్లన్న విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ విధానాలు పాటించాలి ఆయన. అంటే ఆయన చెప్పేటి వాస్తవాలువా కాదా అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోతుంది. గవర్నమెంట్లో గత 8 నెలల ముందు ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి కులగణన మీదనే కాకుండా, హైడ్రా మీదనే కాకుండా, ఈ మూసి మీదనే కాకుండా విభిన్నంగా వచ్చినటువంటి అంశాలను తీసుకుంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పులు చేస్తున్నా అనేది నవీన్ గారు చెప్తున్నారు. ఆ చెప్పిన వాస్తవాలా కాదనేది ప్రజలు గ్రహిస్తారు. గ్రహించినప్పుడు ఇక్కడ ఏంటంటే తీన్మార్ మల్లన్న గారు, రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న నాటకం కూడా గ్రహిస్తారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి దగ్గరికి మొన్న రేవంత్ రెడ్డి గారికి వెళ్ళిన తర్వాత దీప్దాస్ మున్షి గారిని ఎప్పుడో తీసేసిన తర్వాత ఇవాళ గౌరవ ఎన్ఎస్ఏ స్టూడెంట్, యూత్ కాంగ్రెస్ మెంబరు, గత 9 నుంచి 2014గా ఉన్నటువంటి ఎంపీ మెంబరు మీనాక్షి నటరాజన్ గారిని తీసుకొచ్చారు. ఆమె జేబులో కవర్ పెట్టుకొచ్చేసింది. డిఎస్సి చిన్నారెడ్డి గారికి డిసిప్లినరీ యాక్షన్ కమిటీ మెంబర్కి ఆమెకి ఇచ్చింది, ఆయనే సస్పెండ్ చేసిండ్రు. కానీ ఇదంతా నాటకం అంతా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు తీన్మార్ మల్లన్న ఆడుతున్న నాటకం తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. నేనేమంటున్నానంటే, మీరు బీసీ నినాదం తీసుకొచ్చి బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిపడితే ఆయన సస్పెండ్ చేశారు. అంటే మీ పార్టీలో ఇంకా చాలామంది బీసీలను కూడా అలానే చెప్పారు, మరి వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి కదా. నేను ఏమంటున్నానంటే, ఇలా బీసీ కులగణన అనేది ఒక పెద్ద నాటకం ఆడారు 50 రోజులు. మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ వచ్చి 16 నుంచి 28కి ఒక సెకండ్ ఎపిసోడ్ జరిగింది. సెకండ్ ఎపిసోడ్లో ఏం చెప్పారు, 3,56,000 కుటుంబాలను మేము టచ్ చేయలేదు, 3.1% మేము సర్వే చేయలేదు. ఆ సర్వే చేస్తే దాదాపు 15-20 లక్షల మంది బీసీ వాడ తెలుస్తుంది. అంటే ఇవాళ 10,700 కుటుంబాలను టచ్ చేశారు, మిగతా 3,50,000 కుటుంబాలను టచ్ చేయలేదు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీ కులగణన మీద చాలా గేమ్ ఆడుతుంది. ఆ గేమ్లో పాపం నవీన్ గారు బలైపోయారు. చింతపండు నవీన్ గారు బలి కాడు. మళ్ళీ నెక్స్ట్ 8 మంత్స్కో 8 మంత్స్కో ఎత్తేస్తారు, మళ్ళీ తీసుకుంటారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తీన్మార్ మళ్ళీ గేమ్ ఆడతారు, ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం. ఎందుకంటే ఇవాళ జరిగింది ఏంటంటే, ఇవాళ పాపం మీనాక్షి నటరాజన్ గారు ఏమంటున్నారంటే, ఆమె ఈ నా బ్యాగులు మోయకండి అని చెప్తుండ్రు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి చంద్రబాబు గారికి బ్యాగులు మోసింది, ఆమె గుర్తుపెట్టినట్టుంది పాపం. ఇప్పుడు మళ్ళా రాహుల్ గాంధీ గారికి సూట్ కేసులు మోయకండి మళ్ళీ అంటుంది. నేనేమంటున్నానంటే, అది కాంగ్రెస్ పార్టీ విధానం కావచ్చు, వాళ్ళ గేమ్లో వాళ్ళ బాల్ వాళ్ళ గ్రౌండ్లో ఉంది, వాళ్ళు చూసుకోవాలి. ఇక్కడ మీరు వచ్చిన 14 నెలల్లో ప్రజలకు ఏం మేలు చేశారంటే ఏం మేలు చేయలే. వాళ్ళ నాటకాలు తప్ప, ఇలా సస్పెన్షన్ నాటకాలు. పాపం ఇలా 8 మంది ఆ టెన్నెల్లో, ఎస్ఎల్బిసి టెన్నెల్లో వాళ్ళు కన్మరుగు అయిపోయారు. దాని మీద లేదు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి మీద గౌరవ కేసీఆర్ గారు 90% చేసిండు కంప్లీట్గా. దాన్ని 10% చేయడానికి రేవంత్ రెడ్డి గారికి ఏం ప్రాబ్లం అవుతుందో, ఇక్కడ చేవేళ్ళకు వాటర్ వచ్చేది, కేసీఆర్ గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆయన చేయట్లేదు. నేను పాలన మీద మీరు పాలన మీద చేయాలి, కానీ మీ పాలన అంతా గాడి తప్పిపోయింది. మీరు ఇప్పటికీ 40 సార్లు ఢిల్లీకి పోయారు, మీ అడ్మినిస్ట్రేషన్ లేదు. ఇలా దీప్దాస్ మున్షి గారిని ఎందుకు తీసేసారంటే, ఆమె ఎవరికో మినిస్టర్లకు ఫోన్ చేయడం, వాళ్ళ మాట ఆమె వినకపోవడం, ఆమెకు ఏదో పంపించకపోవడం, చిట్టీలో గిట్టీలో వీళ్ళు ఆమె మాట వినకపోవడం, ఇదంతా రేవంత్ రెడ్డి గారు అంతా కన్ఫ్యూజ్లో. రాహుల్ గాంధీ గారిని వేడుకుంటే 2 సార్లు టైం ఇవ్వలేదు, 3వసారి టైం ఇచ్చి చింతపండు మల్లేశ్వరం చెప్పడం, చింతపండు మల్లేశ్వరం నేను చూసుకుంటున్న ఓర్పమని చెప్పడం, సార్ నాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది సార్ చింతపండు మల్లేశ్వరం చూసుకోమంటే, ఇలా చింతపండు కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందని బీఆర్ఎస్ బాగా నిశ్చితంగా గమనిస్తుంది. 100 నేను ఏమంటానంటే, బీఆర్ఎస్ పార్టీకి గత 25 ఏళ్ళ చరిత్ర ఉన్నది, 14 ఏళ్ళు పోరాటాలు చేసినాం, 10 ఏళ్ళు గవర్నమెంట్. కేసీఆర్ గారు అప్పులు చేసి సంపద సృష్టించి పేదలకు పంచిండు. 150,000 కోట్లు అప్పు చేశారు, ఎవరికి పంచారో చెప్పట్లేదు. నేను ఏమంటున్నానంటే, 90 డిపార్ట్మెంట్లలో ఎక్కడికక్కడ మొత్తం కనుమరుగైపోతున్నాయి ఫైళ్ళు, గుట్టలు పేరుకపోతున్నాయి. ఒక సమీక్ష లేదు, 6 మినిస్టర్లు లేరు. ఇలా మీరు చింతపండు నవీన్ గారిని మీరు తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసి ఇదో 2 నెలలు సాగదీస్తారు. ఆ బీసీలో మళ్ళీ మీటింగ్లు పెట్టుకుంటారు. ఇలా విఎన్ మంత్రి గారు ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నాడు, మీరు బీసీ మున్నూరు కాపుకు మినిస్టర్ సత్తరా అని రేవంత్ రెడ్డికి చెప్పిండు. మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం ఆయన డెత్ వారెంట్ ఇష్యూ చేసిండు కాంగ్రెస్కు. ఇదంతా ఏంటంటే వాళ్ళే ఊరేసుకుంటారు.
ఊరుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్ప ఇలా బీఆర్ఎస్ పార్టీ ఊరేదు ఏమీ అంతా రేవంత్ రెడ్డి గారు నవీన్ గారు ఆడుతున్న గేమే ప్రజలు గ్రహిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మురళి నేను చెప్తున్నా, ఒక అడ్మినిస్ట్రేషన్లో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత 10 ఏళ్ళు పరిపాలన జరిగిన తర్వాత మేము ఏదో సరే కొంత మేరకు మేము మిస్టేక్ చేస్తే మీకు 1.8% మీద మీ గవర్నమెంట్ వచ్చింది. కనీసం ఒక మంచి పని చేసిన దాఖలాలు కనిపించట్లేదు. ప్రజలంతా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని తిట్టని క్యాండిడేట్ ఎవరు ఉన్నారు జిల్లాలలో? ఇప్పుడు మీరు కులగణన చేశారు, 35 లక్షల మందిని బీసీని చూపెట్టట్లేదు. ఇది ఎంత అన్యాయం? దాని మీద అసలు ఇంకా ఇవాళ బీసీలు కాంగ్రెస్ చెప్పారు కదా, బీసీలను కేసీఆర్ తక్కువ చేసి చూపించారు కానీ మేము ఇంకెక్కువనే చూపించాము. దాదాపుగా 1 లక్ష 2 లక్షల పైచులకు మేము ఇంకెక్కువ కౌంట్ చేసి చూపించాము. తప్పు నేను ఏమంటానంటే సార్, దీని మీద చాలా క్లారిటీ నేను ప్రభుత్వం చేసిన కులగణన కూడా తప్పే. బీసీ కులగణన కూడా నేను ఏం చెప్పినాడు సార్, ఇక్కడ 3 అంశాలు ఉంటాయి. ఒకటి 2014లో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన కుటుంబ సర్వే, ఒకటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఢిల్లీ వాళ్ళ పాపులేషన్ ఎంత, ఎలక్షన్ ఓటర్స్ ఎంత ఉన్నది ఒకటి. ఇవాళ 200 కోట్లు పెట్టి చేసిన 50 రోజుల బీసీ కులగణన చేసింది ఇక్కడ బీసీ కమిషన్, ఇదొకటి. కానీ వీళ్ళు మొత్తం తెలంగాణ పాపులేషనే 3.5 కోట్లు చూపిస్తారు. మేమేమంటున్నామంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూపించింది 1,17,000 కుటుంబాలు, 4 కోట్ల 20 లక్షల పాపులేషన్, 3,54,00,000 జనాభా ఉందని ఎలక్షన్ కమిషన్ చెప్తాంది. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తాంది? మొత్తమే 3.5 కోట్లు ఉందని వాళ్ళు చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ 2014లో ఒకే రోజు కుటుంబ సర్వే చేసినప్పుడు ఆ రోజు 1,17,000 కుటుంబాలను టచ్ చేసి 99% చేసి ఒకే రోజులో మొత్తం కంప్లీట్గా ఇది ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల వాళ్ళని పిలిపించి చేసింది. మేము 51% బీసీ చూపించినాం, ముస్లిం కలుపుకుంటే 61 చూపించినాం. మీరు ఇలా 6.9 ఉన్న ఓసీలను తీసుకుపోయి 15% చూపిస్తారు. ఇక ఇది చిన్న పిల్లని అడుగుతా చేస్తారు సార్. ఇది చిన్న పిల్లని అడిగితే ఇప్పటికీ హైదరాబాద్లో బీసీ కులగణన 50% జరగలేదు. ఇంకా సెకండ్ టర్మ్ ఇప్పుడు ఇంటర్వెల్ బిఫోర్ ఆఫ్టర్ ఇంటర్వెల్ అంటాం కదా, ఆఫ్టర్ ఇంటర్వెల్ కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు, బీసీ కులగణన చేయలేదు. బీసీ కులగణన ఫెయిల్యూర్ నేపథ్యంలోనే చింతపండు నవీన్ని సస్పెండ్ చేసి ఇమీడియట్ గా కూడా టాపిక్ అంతటిని డైవర్ట్ చేసిందంటారు కాంగ్రెస్. అది ఒక 50%. నేను ఏమంటున్నానంటే చింతపండు మళ్ళీ తీన్మార్ మల్లన్న గారు చేసింది, బీసీ కులగణన వాదం ఎత్తుకున్నది సెకండరీ, అది 50%. ఇంకా 50% కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన తప్పుదాలను ఆయన క్యూ న్యూస్ ద్వారా మొత్తం ప్రజలకు చెప్తున్నాడు. అది వాస్తవం కాదనేది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పాలి. ఇప్పుడు మీరు మేము చర్చ పెట్టుకొని వాళ్ళ గురించి వాళ్ళ కోట్లో నేను ఏమంటానంటే మేము తప్పులు చెప్పినాము, మేము ఒప్పులు చెప్పినాం అనేది ఆ రోజున్న గవర్నమెంట్. ఆయన తప్పులు చెప్తే ఆయన మీద కేసులు పెట్టి లోపలికి పంపించిన దాఖలాలు మాకున్నాయి. ఒకవేళ ఆయన తప్పులు చెప్తే ఆయన మీద మీరు ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నని వ్యతిరేకించింది కాబట్టి శత్రువు మిత్రుడు అవుతారు 100% కాదు. మేము ఎందుకంటే మేము శత్రువులను కూడా మిత్రులు చేసుకునే యాజిటేషన్ లో కలిసి రావాలి, గవర్నమెంట్ లో కలిసి రావాలి. కానీ మా మంచి విధానాలను కూడా మీరు వ్యతిరేకించారు కాబట్టి మేము మాకు శత్రు మిత్రుడు కాడు, మంచి విధానం. వెంకట్ గారు ప్లీజ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకూలంగా మారేటువంటి 100% అనుకూలమే లేదు, టోటల్ వ్యతిరేకం.